తెలియజేస్తూ ఆకాశానికి పిల్లర్ ఉండదు, సముద్రానికి మూతుండదు, అరచేతికి వెంటుకుండదు, నాలుగు కన్నులు సినిమా. మా నాన్న వెంకీ ఫ్యాన్, మా నాన్న కోసం వచ్చాను. వెంకీ మామ ఏడిపించేశాడు. సూపర్ గా ఉంది సినిమా. సూపర్ అన్న, సూపర్. వెంకీ ఇస్ బ్యాక్. వెంకీ మామ తోపు, ఎంతైనా వెంకీ మామ. ఆకాశానికి పిల్లర్ ఉండదు, సముద్రానికి మూతుండదు, అరచేతికి వెంటికుండదు, నాలుకకి ఎమ్ముకుండదు, విక్టర్ వెంకటేష్ ప్రేమగా ఆకాశానికి పిల్లర్ ఉండదు, అరచేతికి వెంటుకుండదు, నాలుకకి ఎముకుండదు, అరచేతికి వెంటుకుండదు, విక్టర్ వెంకటేష్ కి కానీ నిజాయితీకి ఆడే నెంబర్ 1. ఆయనకి మేమే ఫ్యాన్స్, మేమే విక్టర్ వెంకటేష్ ఫ్యాన్స్. చాలా చాలా బాగుందమ్మా. వెంకటేష్ కెరీర్ లోనే కలియుగ పాండవుల నుంచి మొదలు పెట్టుకుంటే మళ్ళీ ఇప్పుడు 75వ చిత్రము మన సైంధవ్, ఒక బ్రహ్మపుత్రుడు, ఒక రక్త తిలకం, ఇలాంటి సినిమాలకు చాటి చూపి శత్రువుగా మళ్ళీ ఒక యాక్షన్ మూవీని చూపించి గొప్ప ఆసక్తికరమైన మంచి సూపర్ హిట్ సూపర్ హిట్ ఇచ్చిన వెంకటేష్ కి జై వెంకటేష్ బాబు. బాబు వెంకటేష్ బాబు సైకో పిక్చర్ బాగుంది, అందరూ చూడొచ్చు, చిన్న పెద్ద అందరూ చూడొచ్చు. ఫ్యామిలీ పిక్చర్ బాగుంది, సెంటిమెంట్ లో బాగుంది, కంటే చాలా బాగుంది సినిమా. లాస్ట్ 20 minutes అదిరిపోతుంది సినిమా. క్లైమాక్స్ బాగుందండి, సూపర్ బాగుందండి. పాప వెంకీకి తప్ప ఎవరు తీలేరు ఎట్లా సినిమా. సూపర్ హిట్ అమ్మా. అన్న వెంకీ సార్ యాక్షన్ అయితే బాగుంది, బాగుంది, సూపర్. సంక్రాంతికి సూపర్ సినిమా ఇది ఇచ్చారు మాకు. చాలా బాగుంది. క్లైమాక్స్ కొంచెం డల్ అనిపించింది, కాకపోతే అది కూడా బాగున్నది, ప్లస్ ఉన్నది. బాగుంది. ఫాదర్ డాటర్ సెంటిమెంట్ బాగుంది. యాక్టింగ్ బాగుంది. సెంటిమెంట్ మీకు చూస్తే కన్నీళ్ళు లాగు, ఏడుస్తారు. ఫాదర్ డాటర్ సెంటిమెంట్ ప్లస్ యాక్షన్. విక్టరీ, జై విక్టరీ. సినిమా సూపర్ బాగుంది. వెంకటేష్ మూవీ చిన్నప్పటి నుంచి ఫ్యాన్స్. వెంకటేష్ అంటే ఇష్టం నాకు. వెంకీ మామ ఇంకా రేంజ్ కావాలని మూవీ చాలా బాగుంది. జై వెంకీ మామ. సినిమా చాలా బాగుంది. సంక్రాంతికి అందరూ ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కలిసి వెళ్ళొచ్చు. లాస్ట్ 20 minutes ఎమోషనల్ గా వెంకీ మామ, ఎమోషనల్ సీన్ అంటే వెంకీ మామే కదా, ఏడిపించేసాడు అసలు. సూపర్ ఉంది సినిమా, వెళ్ళిపోవచ్చు. హనుమాన్ సినిమా, ఈ సినిమా సైంధవ్, కళ్ళు మూసుకొని వెళ్ళిపోండి. టీఎఫ్ఐ బాగుండాలి. సూపర్ హిట్ సినిమా. మా నాన్న వెంకీ ఫ్యాన్, మా నాన్న కోసం వచ్చాను. వెంకీ మామ ఏడిపించేశాడు. సూపర్ గా ఉంది సినిమా. బాగుంది, సినిమా చాలా బాగుంది. మంచి ఎమోషనల్ రన్ ఆఫ్ సంక్రాంతి. బ్లాక్ బాస్టర్ హిట్ సినిమా, హైలైట్. సంక్రాంతి బ్లాక్ బాస్టర్. కొత్త సైకో లాగా చూపిస్తాడు కొత్తగా. అది ఇప్పుడున్న స్టైల్, ఆ ఫ్యామిలీ సెంటిమెంట్ ఎప్పుడు వచ్చేది. ఇప్పుడు కొత్తగా వెంకటేష్ బాబు గారు ఈ సినిమా బాగా అద్భుతంగా ఉంది. నటన కూడా బాగా చేశారు. ఆయన కెరియర్ లో 75వ సినిమా, మహా అద్భుతం. బాగా ఉంది సినిమా. ఫ్యామిలీ, కుటుంబ సభ్యులు అందరూ చూడదగ్గ చిత్రం ఇది. వెంకటేష్ బాబు కెరియర్ లో బెస్ట్ ఫిలిం.
జై విక్టరీ! జై విక్టరీ! వెంకటేష్ బాబు! జై విక్టరీ! 1986 నుంచి 1986 నుంచి 2008 వరకు 38 సంవత్సరాలు మా వెంకీ ఫ్యాన్స్ మాకు అభిమానులు మాకు బాగా చాలా ఎంజాయ్ చేసుకుంటూ మాకు అపజయం వచ్చినా జయం వచ్చినా విజయం వచ్చినా ఏది బాధపడుతున్నా మా ఇంటి ఉండి మా ఫ్యాన్స్ అభిమానులు ఆయన ఇంట ఉండి హ్యాపీగా చేసుకుంటూ చాలా ఎంజాయ్ చేసుకుంటూ వస్తూ ఉన్నాము. ఇది జై విక్టరీ! జై జై విక్టరీ! జై సైంధవ్! జై జై ఈ జనవరి 13న రిలీజ్ అయిన సైంధవ మూవీ విక్టర్ వెంకటేష్ గారు చాలా అద్భుతంగా నటించారు. ఈ సినిమాలో విలన్ కూడా చాలా చక్కగా హీరో తగ్గట్టుగా ఈక్వల్ గా నటించడం జరిగింది. ఆల్మోస్ట్ గా విక్టర్ వెంకటేష్ బాగా నటించారు. అగ్ర నిర్మాత అయినటువంటి స్వర్గీయ డి రామానాయుడు తనయుడు విక్టరీ వెంకటేష్ బాబు కలియుగ పాండవుల నుంచి మొదలుకొని 75వ సినిమాగా ఈ 2024 సంవత్సరంలో సూపర్ డూపర్ హిట్లు ఇచ్చిన ఒక ఆ దగ్గుపాటి వంశానికి దక్కుతుంది. అగ్ర నిర్మాత కూడా ఎన్నో సూపర్ హిట్ ఇచ్చిన డి రామానాయుడు గారు ఆ తనయుడిగా మన కలియుగ పాండవుల నుంచి 75 సినిమాకి సైంధవ సినిమాని సూపర్ డూపర్ హిట్ గా అందించి మరో బ్రహ్మపుత్రుడు, మరో శత్రువు, మరో తర్వాత రక్త తిలకం ఇట్లాంటి ఎన్నో అని ఫ్యామిలీగా సూపర్ హిట్లు అందించిన జై బాలయ్య, జై వెంకటేష్ బాబుకి, జై వెంకటేష్ బాబుకి మరొకసారి జై వెంకటేష్! జై విక్టరీ వెంకటేష్ గారు ఫ్యామిలీ హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు. మరియు ఈ సైంధవ్ మూవీ 75వ చిత్రంగా ఈ తెరకెక్కడం జరిగింది. ఈ సినిమా ఫ్యామిలీది మెసేజ్ ఎంటర్ సినిమా మరియు కుటుంబ సభ్యతంగా కుటుంబాలు కలిసి చూసే సినిమా. మరియు మహా అద్భుతంగా మరియు డైరెక్టర్ గారు కూడా సినిమాని మహా అద్భుతంగా తీశారు. మరియు సినిమా ప్రతి ఒక్కళ్ళు చూడదగ్గ సినిమా, ఇండస్ట్రీ హిట్. జై సైంధవ్! ఈ సంక్రాంతికి సైంధవ్ గా సినీ ఫీల్డ్ లో భారీ మెజారిటీ హిట్ కొట్టిన మా విక్టర్ వెంకటేష్ బాబుకి మా ఖమ్మం జిల్లా ఫ్యాన్స్ తరపున నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిన సినిమా, ఎక్కడా సినిమా బోర్ లేదు. సైకో అంటే ఏంటో వెంకటేష్ బాబు నిజ జీవితంలో ఎక్కడ లేని ఏ కథలో చేయని ఈ స్టోరీ లైన్ పట్టుకొని శైలేష్ కళ్యాణ్ గారు చాలా చక్కగా తీర్చిదిద్దారు సినిమాని. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమాలో యూత్ ఫ్యామిలీ సంక్రాంతికి వచ్చి అందరూ ఒక 3 గంటల సినిమా చూసి హ్యాపీగా పోవచ్చు. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఈ సైంధవ్ సినిమాలో వెంకటేష్ బాబు గారి నటన సూపర్. ఎట్లా ఉందంటే ఒక ఫ్యామిలీ తండ్రి కూతురు మధ్య నడిచే సంభాషణ ఇది. ఆ లైన్ పట్టుకొని సినిమా చక్కగా చిత్రించిన శైలేష్ కళ్యాణ్ గారికి, మా వెంకటేష్ బాబు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆకాశానికి పిల్లర్ ఉండదు, సముద్రానికి మూతుండదు, అరచేతి వెంటుకొండదు, 4 కన్నులు వెంకటేష్